ఇద్దరు సీఎంలు మారారు, ఇంకో సీఎం మారబోతున్నాడు, ఇంకా మారలేదు. మారతాడంటారా? డెఫినెట్గా మారుతాడు. ఎవరేస్తారు ఓట్లు ఈసారి జగన్కి? 10 ఏళ్ల పాలన చూశారు, బాబుది చూశారు, జగన్ది చూశారు. ఎవరిది పరిపాలన బాగుందంటారు? ఇద్దరు పరిపాలనలో అసలు డిఫరెన్స్ పక్కన పెట్టండి. మాకేం జరిగిందో చెప్పండి జగన్ ప్రభుత్వంలో. ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మనకి ఏమి జరిగిందో అది చెప్పమనండి. వాళ్ళని అడగండి, ఎంపీలని ఎమ్మెల్యేలని. ఒక్క నోటిఫికేషన్, ఒక్క జాబ్ క్యాలెండర్ ఏది? ఒక్క నోటిఫికేషన్ లేదు. బిఎడ్ వాళ్ళకి ఇప్పటిదాకా డిఎస్సి వేయకుండా ఎలక్షన్స్ ముందు డిఎస్సి వేసి అది ఎన్ని పోస్టులు వేసాడు? 6,000. అసలు 6,000 పోస్టులు ఏంటండి? ఎంతమంది బిఎడ్ అభ్యర్థులు ఉన్నారు తెలుసా? లెక్క పెట్టండి మీరే. గుంటూరు జిల్లాకి ఎన్ని ఇచ్చారు ఆయన్ని అడగండి, ఎంపీని ఎమ్మెల్యేని పిలవండి, నేను అడుగుతాను. నాకు రగిలిపోతుంది. నేను బిఎడ్ చేసి ట్యూషన్స్ చెప్పుకుంటాను ఇంట్లో. సిగ్గుండాలి ఒక్కొక్కళ్ళకి. ఎలక్షన్ అసలు ఏ మొహం పెట్టుకుని అడుగుతాడో రేపు ఒక్కొక్కడు ఎలక్షన్ వచ్చి ఓటు వేయని అప్పుడు చెప్తాను నేను ఒక్కొక్కళ్ళకి. అంటే మీ వాదన చూస్తా ఉంటే మార్చాలని చెప్పి చూస్తున్నారు. అంటే బాబుకి వేస్తారు మరి ఓటు? ఓటు వేయడం కాదండి, వేసిన వాళ్ళు ఏమి పరిపాలించారు చెప్పమనండి వాళ్ళని. నేను ఈసారి జగన్కి వేస్తాను. ఆయన ఏం చేశారు? డబ్బులు పంచడం తప్ప ఇండైరెక్ట్లీ ఆయన ఏమీ చేయలేదు ఎవరికి. కాపు అంటాడు, కాపు నేస్తానికి వేస్తానంటాడు, రైతుకు అంటాడు. ఎందుకు పాస్టర్కి డబ్బులు ఎందుకు? ఆటో వాడికి డబ్బులు ఎందుకు? నిన్ను అడిగాడు వచ్చి డైరెక్ట్గా డబ్బులు వేయమని? వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉంది, వాళ్ళు కష్టపడగలరు. నువ్వెందుకు డబ్బులు వేస్తున్నావు? అసలు మేనిఫెస్టోలో అది పెడితేనే కదా ఓట్లు వేసింది జనాలు. పెట్టనప్పుడు ఓట్లు వేయలేదా జనాలు? ఎప్పుడు ఒకప్పుడు ఓడిపోయారు కదా. ఒకప్పుడు ఇవన్నీ ఉంటేనే వేసారా? కడుపు నిండా అన్నం పెట్టేవాడు ఎవడున్నా సరే మన పని మనం చేసుకొని ఇస్తే చాలండి. గవర్నమెంట్ అన్నది మన పని కదిలికూడదు, గెలకకూడదు. మన వర్క్ మనం స్ట్రైట్గా వెళ్తున్నప్పుడు దాన్ని వచ్చి మేము నీకు డబ్బులు ఇస్తామంటే పని చేసుకునేవాడు కూడా సోమరిపోతాడు. పథకాలు వద్దు, అభివృద్ధి ముద్దు అంటారు. అంతే మరి. డెఫినెట్లీ ఎక్కడుంది? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే సాక్షి ఛానల్లో వాడు వేస్తాడు, పేరు కూడా చెప్తున్నాను నేనండి. కేర్లెస్ వల్ల డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంట. ఎందుకు జరుగుతాయి యాక్సిడెంట్స్? ర్యాష్ డ్రైవింగ్. మనం ప్రాణాలు పోగొట్టుకోవడానికి వెళ్తాం రోడ్డు మీదకి. ఒక్క రోడ్డు కరెక్ట్గా ఉందా? అసలు ఒక్క రోడ్డు పలానా రోడ్డు పర్ఫెక్ట్గా ఉందని చెప్పమానండి వాళ్ళని. అభివృద్ధి జరగలేదు ఏదేళ్లలో. ఒక్కొక్కరు ఎవరినైనా ఎమ్మెల్యేని అంటారా? వాళ్ళు ఎవరినైనా? ఒక్కళ్ళు కూడా అవగాహన లేదు. ఐటీ మినిస్టర్ అవాడు, కోడిగుడ్డు అంటాడు, ఈకలు అంటాడు. ఇప్పుడు గుడ్డు పగిలింది కదా, పిల్ల అయిందా మరి? ఇంకా రాలేదా బయటికి? ఒక్క కంపెనీ వచ్చిందండి? ఒక్క కంపెనీ చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టుబడుల సదస్సు అని చెప్పి పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పన్నారు. స్టీల్ ప్లాంట్ ఎందుకు మూసేశారు? అదేమనంటే అది సెంట్రల్ గవర్నమెంట్ది, మనకు సంబంధం లేదు. నీ దగ్గర ఉన్నాయి, నువ్వేం పొడిసావు? నీ దగ్గర ఉన్నాయి, నువ్వేం చేసావు చెప్పు. ఒక్క ఇండస్ట్రీ, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా నువ్వు తెచ్చావా? ఒక్క ఎంప్లాయ్మెంట్ ఇచ్చావా? వాలంటరీకి 5,000 ఇవ్వంగానే అమ్మయ్య నేను వాలంటరీ ఉద్యోగాలు వేసాను సంకలు గుద్దుకుంటున్నాను అయిపోయింది, అంతేనా? ఒక టీచర్కి ఎంత శాలరీ, వాలంటరీకి ఎంత శాలరీ? 5,000 ఇచ్చి అందరి నోర్లు మూపిచ్చేస్తాం. డబ్బులు తీసుకోండి. నేను చెప్పగలిగింది ఒకటే, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అభివృద్ధి ఉంది అనుకున్న వాళ్ళకి ఓటేయండి. డబ్బులు మాత్రం ఇష్టం వచ్చినట్టు తీసేసుకోండి. ఎందుకంటే వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. సొంత చెల్లినే జైల్లో పెట్టేస్తున్నాడు తీసుకుపోయి. ఇంక మనం ఎంత? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు? ఆయనది ఇంకా రూలింగ్ రాలేదు కదా. రూలింగ్ రాకుండా మనం ఏం మాట్లాడతాం ఆయన గురించి? ఆయన కూడా ఒక పార్టీ పెట్టారు కదా, ఆయనకి ఏమైనా అవకాశం ఇద్దామని చెప్పి అనుకుంటున్నారా? నిజమండి. ఏమీ లేకుండా హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాడు అంటే ఏదో చేస్తాడు అన్న ఫీలింగ్ ఉంటుంది జనాలు. ఇప్పుడు తన దగ్గర ప్రెసెంట్ పదవి లేదు, డబ్బులు కూడా తన ఓన్ పాకెట్లో తీసి చేస్తున్నాడు కాబట్టి బెటర్ ఏమైనా చేస్తాడేమోనని అందరూ అతని వైపు ఒక ఐ వేసి ఉంచారు. చూద్దాం. నారా లోకేష్ గారు కుర్చీ మడత పెట్టాల్సిన టైం వచ్చిందని చెప్పన్నారు. ఆయన కుర్చీ మడత పెట్టుకుంటారా? అందరు కుర్చీలు మడత పెడతారా? కుర్చీ మడత పెట్టాల్సిన టైం అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ అయితే కంపల్సరీగా అంత లేదండి. కాబట్టి కంపల్సరీగా ఆయన కుర్చీ మడత పెట్టాల్సిన టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. అది ఏ గవర్నమెంట్ అయినా. నేను ఒక పార్టీకి రైట్గా మాట్లాడనుకోండి, ఇగో ఆవిడ అలాంటి క్యాస్ట్ కాబట్టి ఆవిడ దానికి మాట్లాడుతుంది, ఇవిడ ఇలాంటి క్యాస్ట్ ఇలా. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ మనకి ఏం చేసిందో ఆలోచించుకొని ఓటు వేయండి. 3 క్యాపిటల్స్ కావాలా? అమరావతి కావాలా? ఇప్పుడు కొత్తగా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ కావాలా? అసలు క్యాపిటల్ ఏదో ఆంధ్రాకి క్యాపిటల్ ఏదో చెప్తే ఆ తర్వాత 3 ఉంటాయా, 2 ఉంటాయా, 1 ఉంటాయా డిసైడ్ అవుతాం. అలాంటి వాళ్ళు జోక్లు వేసుకుంటున్నారు మన స్టేట్ గురించి బయట స్టేట్ వాళ్ళు. మీ క్యాపిటల్ ఏది అంటే ఇప్పటివరకు ఎప్పుడు లేనట్టుగా స్టేటే చెప్పుకోలేకపోతున్నారు రా బాబు. ఆంధ్ర వాళ్ళని నవ్వుకుంటున్నారు. ఎవరు వచ్చినా ముందు మాకు ఒక స్టేట్ అంటూ ఏర్పరచండి అయ్యా, మీకు దండం పెడతాం ఆయన చెప్పుకోవడానికి. సారీ క్యాపిటల్. బయటకు వెళ్ళినప్పుడల్లా ఏంటి ఆంధ్ర వాళ్ళకి క్యాపిటల్ లేదు, వైజాగ్, కాదు కర్నూలు, కాదు అమరావతి. ఇప్పుడు రేపు ఆయన రాగానే చెప్తాడు అమరావతి అని. అది అయిద్దో లేదో తెలీదు.
మరి సిద్ధం పేరుతో లక్షల సంఖ్యలో జనాలు వెళ్తారు మీటింగ్లకి. టీడీపీ వాళ్ళేమో నోటుకి డబ్బుకి బిర్యానీకి వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. మరి వాళ్ళు కూడా సభలు పెడుతున్నారు. రా కదలిరా అని చెప్పి బాబు గారు పెడుతున్నారు, శంకారావు అని చెప్పి లోకేష్ గారు పెడుతున్నారు, నిజం గెలవాలని చెప్పి భువనేశ్వరి గారు పెడుతున్నారు. వీళ్ళ మీటింగ్లకి జనాలు వస్తున్నారు. కానీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి చాలా తక్కువ మంది వస్తున్నారు. వాళ్ళ మీటింగ్లకి వెళ్ళే వాళ్ళందరేమో వీటి కోసం వెళ్తున్నారు అంటున్నారు, వీళ్ళ మీటింగ్ వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు అన్నారు. అసలు ఇక్కడ ఎటువంటి బేస్లో చూసుకోవచ్చు? 2 మీటింగ్లకు అలానే వెళ్తున్నారా జనాలు, లేకపోతే ఏంటి? నేను ఒకటి నిజంగా చెప్తాను, రేపన్నా నాకు ఏదైనా ప్రాబ్లం అయితే మీరు వచ్చి నిలబడతానంటే చెప్తాను. డ్వాక్రా మెంబర్స్ అందరినీ తీసుకెళ్లి సిద్ధం మీటింగ్లో ఉంటారు. రాలేదనుకో మీకు రుణమాఫీ లేదు. తీసుకెళ్తారు, మరి ఏం చేస్తారు? ఇప్పుడు డ్వాక్రా మెంబర్స్కి ఉన్న ఇన్ఛార్జీలు లేకపోతే బ్యాంకులో ఉండే డ్వాక్రా కింద వర్క్ చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళి రండి 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 అర్జెంటుగా రండి, మీకు రుణమాఫీ కావాలి, మీకు రుణమాఫీ అయ్యిద్ది, మీరు మీటింగ్కి అటెండ్ అయితేనే అయ్యిద్ది అంటాడు. ఏం చేస్తారు వెళ్ళక? అండి ఏ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ అయినా నాన్ రూలింగ్ పార్టీ అయినా సరే, జనాలు స్వచ్ఛందంగా బిర్యానీలకి మందులకి వెళ్తే మాత్రమే ఆ పార్టీ ఏదో చేసిందనో ఏదో చేస్తుందనో ఒపీనియన్. డబ్బులు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చో మందు పోసో తీసుకెళ్తున్నారు అంటే ఆ పార్టీ ఏం చేయలేదు. ఆ నిమిషానికి ఎడిక్ట్ అయిన వాడు మాత్రమే ఆ మీటింగ్కి వెళ్తారు, అంతే. ప్రస్తుత రాజకీయాలు నోటుకి మందుకి బిర్యానీ ప్యాకెట్కి అలవరుచుకొని నడుస్తున్నాయా, లేకపోతే మనిషిని చూసి ఓట్లు చేసే జనాలు కూడా ఉన్నారంటారు? మనుషులు చూసి ఓట్టేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేనున్నాను, లాస్ట్ టైం నేను వైఎస్ఆర్సీపీకి వేశాను, ఓపెన్గా చెప్తున్నాను. నేను ఈ టైం నేను వేయనేమో, నాకు మైండ్లో నాకు ఇప్పుడు థాట్, డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు వేసావు నువ్వు, జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమీ వదలలేదు నువ్వు, ఇప్పటిదాకా ఏమీ చేయలేదు నువ్వు. పన్నులు అసలు చిన్న చిన్న ఆయిల్ ప్యాకెట్, ఐఎమ్ మ్యారీడ్, నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆయిల్ ప్యాకెట్ 120, 140 ఉన్నది, ఇప్పుడు 180, 170, 200 దగ్గరకు కూడా వచ్చింది ఆయిల్ ప్యాకెట్. ఎలా బతుకుతాం? అదేమనంటే సెంటర్లో పెరిగింది, ఇక్కడ పెరిగింది అంటాడు. సెంటర్లో పెరిగితే నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ స్టేట్లో గవర్నమెంట్గా నువ్వేం చేసావు? నువ్వు ఎప్పుడైనా వెళ్ళి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని నువ్వు అడిగావా? హోదా వస్తుందంటారా మరి? ఇప్పుడు కాదు, రేపు వచ్చే ప్రభుత్వం ద్వారా అయినా, ఇప్పుడు మారింది అనుకుందాం, ప్రభుత్వము పొత్తు పెట్టుకుంటున్నారు కదా వీళ్ళు, అదే గెలిచింది అనుకుందాము, అప్పుడైనా వచ్చింది అంటారా? నేను ఒకటి చెప్తా, మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఓటేసేటప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఎందుకు రాదు, నేను సాధిస్తాను, నేను తీసుకొస్తాను అన్నాడు. తెచ్చాడా? తేలా. ఇప్పుడు వచ్చే ఆయన కూడా చెప్తాడు, మనం చూస్తే కానీ ఏం చెప్పలేం కదా. కొంచెం హోప్ ఏంటంటే, కొంచెం చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఏదో ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ ఐటీలో బాగా కొంచెం హైదరాబాద్ అది డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా అవుతుందేమో, ఇప్పుడు క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఏపీని కొంచెం ఏమైనా ఆదుకోగలడు అన్న చిన్న హోప్, అంతే. అయితే మరి లాస్ట్ అండ్ ఫైనల్, సిద్ధమా సంసిద్ధం? సంసిద్ధమే ఎప్పుడైనా. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.